మిరియాల మటన్ షోర్బా తయారు చేసి చూపిస్తానండి. మిరియాల మటన్ షోర్బాకి కావలసిన పదార్థాలు చూద్దాం. మటన్ బోన్స్ పావు కేజీ, మటన్ బోన్లెస్ ముక్కలు 100 గ్రాములు, హోల్ గరం మసాలా కొద్దిగా, మిరియాలు 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి 1 కప్పు, అల్లం ముక్కలు 1 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, కొత్తిమీర 1 స్పూన్, నిమ్మకాయ రసం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. సో మిరియాల మటన్ షోర్బాకి కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసాయి కదా, మరి క్విక్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఎస్ షెఫ్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. సో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి యాక్చువల్గా. అండ్ షోర్బా కూడా మనం చేస్తున్నాం కానీ డిఫరెంట్గా చేస్తున్నాం ఇప్పుడు. సో ఇమ్యూనిటీ బూస్టర్ షోర్బా చేస్తున్నాము. సో మటన్ ఏం తీసుకొచ్చారు అసలు? మటన్లో 2 తీసుకోవాలి. మటన్ బోన్స్ తీసుకోవాలి, అలాగే బోన్లెస్ మనకి సూప్ తాగేటప్పుడు మనకి బోన్లెస్ కూడా పీసెస్ తినడం కోసం బోన్లెస్ కూడా తీసుకున్నాను. సో ప్యాన్ తీసుకుంటాను. దీనికి యాక్చువల్గా ఏంటంటే మనం స్టాక్ చేసుకుంటాం, అలాగే స్టాక్తో పాటు షోర్బా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్యాన్ పెట్టుకున్నాం. స్టాక్ చేసుకోవడం కోసమని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఈ ప్యాన్లో మనం మటన్ బోన్స్ని వేసుకుంటాం. సో మటన్ బోన్స్ వేసాక దీంట్లో మనం నీళ్లు వేసుకోవాలి. మనకి స్టాక్కి తగినన్ని నీళ్లు. అంటే బోన్స్ కూడా మనం యూస్ చేసుకుంటాం తర్వాత. ఈ బోన్స్ ఇంకా యూస్ చేయండి. సో షోర్బా మాత్రమే తీసుకుంటాం. షోర్బానే తీసుకుంటాం. ఇందులో స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ని తీసుకుంటాం. ఓకే, సో దీంట్లో మనం ఈ మటన్ బోన్స్లో ఏం చేస్తామంటే దీనిలో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ ఇంకా రావడం కోసమని ఈ హోల్ గరం మసాలాతో పాటు బిర్యానీ ఆకును కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. అలాగే హోల్ గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వీటన్నిటిని వేసుకోవాలి. సో ఈ హోల్ గరం మసాలాతో పాటు ఇది పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలి. అలాగే దీంట్లో కొన్ని అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, ఇది మళ్ళీ మనం షోర్బా చేసేటప్పుడు దాంట్లో కూడా యూస్ చేస్తాం అల్లం ముక్కల్ని. అలాగే కొన్ని వెల్లుల్లి ముక్కలు కూడా దీంట్లో వేయాలి. సో దీన్ని ఏం చేస్తామంటే బాగా మరగనివ్వాలి. దీంట్లో మిరియాలను కూడా మనం యాడ్ చేస్తాం. సో ఇలా హోల్ మిరియాలను కూడా దీంట్లో వేసేసాను. సో దీన్ని బాయిల్ చేద్దాం. ఏం చేద్దాం అంటే దీన్ని ఒక పక్క బాయిల్ అవుతుంటుంది. సో ఇది బాయిల్ అయ్యేలోగా మనం మిగిలిన ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకుందాం. సో అది వెలిగించండి. ఓకే, సో ఇది బాయిల్ అవుతుంటుందండి. ఇప్పుడు మనం మిగిలిన షోర్బా ప్రాసెస్కి అయితే వెళ్దాం. ఓకే, దీంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి షోర్బాలో. సో నూనె వేస్తున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో ముందుగా మనం ఇలా చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకుంటాం. సో ఈ వెల్లుల్లి ముక్కలు వేసా. అలాగే వెల్లుల్లి ముక్కలతో పాటు మనం ఇలా చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలను కూడా మనం వేసుకోవాలి. సో ఈ వెల్లుల్లి అల్లంతో మనకి మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఈ అల్లం వెల్లుల్లిని ఇలా మంచిగా వేయించుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. సో ఈ పచ్చిమిరపకాయలతో మనకి మంచి ఆ కారం తాలూకా ఫ్లేవర్స్ వస్తాయి. సో స్పైసీ ఉంటుంది. సో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఇలా 3 వేగుతున్నాయి కదా. దీంట్లో ఏం చేస్తామంటే మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం పెట్టుకున్నాం కదా, ఈ మటన్ పీసెస్ని మనం దీంట్లో వేసేస్తాం. సో ఈ మటన్ పీసెస్ని ఇదేంటంటే మనకి సూప్ క్వాంటిటీ కోసం కొద్దిగా సరిపోతుంది. కొంచెం తీసుకుంటే మధ్య మధ్యలో అలా చంక్స్ తగులుతుంటే చాలు. సో కాబట్టి కొద్దిగా చిన్న పీసెస్లో కొద్ది క్వాంటిటీని మటన్ తీసుకోవడం జరిగింది షోర్బా కోసం. సో ఈ విధంగా ఇలా మంచిగా ఈ మటన్ పీసెస్ వేగాలి. ఓకే, ఈ విధంగా ఇలా మటన్ పీసెస్ అనేవి కంప్లీట్గా వేగనివ్వాలి. అండ్ స్టాక్ చాలామంది ప్రెషర్ కుక్కర్లో కూడా పెడుతూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చా, లేకపోతే ఇలా చేసుకుంటేనే బాగుంటుంది? లేదండి, స్టాక్ నార్మల్గా కుక్కర్లో అవసరం లేదు. నార్మల్గా లిక్విడ్తో పాటు బాయిల్ అయితేనే అది మంచి ఎక్స్ట్రాక్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో ప్రెషర్ కుక్కర్లో ఏంటంటే నార్మల్గా మటన్ ఉడికించినప్పుడు ప్రెషర్ కుక్కర్ యూస్ చేయొచ్చు. ఇదేంటంటే మనం మటన్ ఉడికించట్లేదు, మటన్ స్టాక్ తయారు చేస్తాం. సో మటన్లో ఉండే ఎక్స్ట్రాక్ట్, మటన్లో ఉండే ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆ వాటర్తో రావాలి. సో అందుకోసం నేను స్లోగానే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా మనం వేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేస్తున్నాను. ఓకే, సో ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం, వెల్లుల్లి, మటన్ ఈ షోర్బా కోసం బాగా ఇలా వేగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ అనేవి యాడ్ చేద్దామండి. సో కొద్దిగా ఉప్పు, మనం స్టాక్లో ఉప్పు వేయలేదు, కాకపోతే ఇందులో మనకి ఈ షోర్బాకి కావాల్సిన ఉప్పు అయితే ఇప్పుడు మనం వేసుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను.
సో ఉప్పు పసుపు మంచిగా ఈ మటన్ పీసెస్కి ఇలా చక్కగా పట్టుకుంటూ వేగుతుంది. స్టాక్లో మనం మిరియాలు వేసాము. మిరియాలు వేసినప్పటికీ దీంట్లో కూడా మనకి మిరియాల పొడి అనేది పడుతుంది. ఓకే. సో మనం మిరియాల మాంసం షోర్బా కోసమని సో మిరియాల పొడిని వేస్తున్నాను. సో మిరియాల పొడి వేసాక మరోసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో యూజువల్గా రైనీ సీజన్లో మాత్రం అప్పుడప్పుడు ఇది ఫ్రీక్వెంట్గా చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈవినింగ్ టైంలో కూడా మనం ఎప్పుడైనా కొంచెం స్ట్రాంగ్గా తీసుకోవాలి మీల్ ఏదైనా అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే. సో ఈ మిరియాల మాంసం షోర్బా అనేది ఇప్పుడు మనకి స్టాక్ కూడా చక్కగా బాయిల్ అవుతుంది. సో దీన్ని ఏం చేస్తామంటే మనం మిక్స్ చేసుకొని ఇందులో ఉండే వాటర్ని ట్రైన్ చేసి తీసుకుందాం. వాటర్ని సరిపోతుంది. మిరియాల ఫ్లేవర్ అని మనకి తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. ఓకే. దీంట్లో మనం కొంచెం ఇంకా ఫ్లేవర్ని యాడ్ చేయడం కోసమని మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకుందాం. ఓకే. కొత్తిమీరని అలాగే మిరియాల ఘాటుని కొద్దిగా బ్యాలెన్స్ చేయడం కోసమని నిమ్మరసం కూడా మనం వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ మిరియాల మటన్ షోర్బా అయితే రెడీ అవుతుంది. ఓకే. కాసేపు ఒకసారి మరగనిద్దామా? కొద్దిగా మరగనిస్తే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ మిరియాల మటన్ షోర్బా అయితే రెడీ అవుతుంది. ఓకే. కాసేపు మిరియాల మటన్ షోర్బాని మరగనిద్దాం, వెయిట్ చేద్దాం. కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి షోర్బా రెడీ అయిందో లేదో అడిగేద్దామా? సో షెఫ్, షోర్బా రెడీ అయిందా? చూద్దామండి. ఈ ఫ్లేవర్ అయితే చక్కగా తెలుస్తుంది ఈ మిరియాల మటన్ షోర్బా. ఓకే. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం అండి. సో మిరియాల మటన్ షోర్బా అయితే గుమగుమలు ఆడిపోతుందండి. సో మీకోసం రెడీ అయిపోయింది. నార్త్ ఇండియన్ స్టైల్లో మిరియాల మటన్ షోర్బా రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. ఓకే. సో మిరియాల ఘాటు అయితే తెగ వచ్చేస్తుంది, మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అని. వావ్, చాలా ఎనర్జీని ఇస్తుంది, ఎందుకంటే చాలా సూదింగ్గా ఉంది. ఎక్కువ స్పైసెస్ కూడా ఏం యాడ్ చేయలేదు, జస్ట్ మిరియాల పొడి మాత్రమే యాడ్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే స్టాక్ ప్రిపేర్ చేసుకున్నాం, మటన్ స్టాక్, అది కూడా చక్కగా జలప్ అయిపోయింది. సో ఎవరైనా టయర్డ్గా ఉన్నా, కొద్దిగా ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంది అనుకుంటే వీక్లీ ఒక 2-3 టైమ్స్ ఈ రెసిపీ చేసుకొని హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. సో అండ్ ఆల్సో మనం యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఈ మిరియాలతో పాటు మనం ఇందులో వేసిన అల్లం వెల్లుల్లి ఏదేందో ఆ ఫ్లేవర్స్ కూడా మనకి చాలా బాగా వస్తాయి అనమాట దీంట్లో. కరెక్ట్. మిక్స్ అయిపోయి. సో డెఫినెట్లీ ఓవరాల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేశారో అది కొద్దిగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నవే కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో మిరియాల మటన్ షోర్బాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మిరియాల మటన్ షోర్బాకి కావాల్సిన పదార్థాలు: మటన్ బోన్స్ పావు కేజీ, మటన్ బోన్లెస్ ముక్కలు 100 గ్రాములు, హోల్ గరం మసాలా కొద్దిగా, మిరియాలు 1 స్పూన్, పచ్చిమిరపకాయలు 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం చిన్నగా తరిగింది 1 స్పూన్, వెల్లుల్లిపాయ తరిగింది 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, కొత్తిమీర 1 స్పూన్, నిమ్మకాయ రసం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత. మిరియాల మటన్ షోర్బా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మటన్ బోన్స్ అలాగే నీళ్లు, హోల్ గరం మసాలా, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, మిరియాలు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న బోన్లెస్ మటన్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ షోర్బాను ఫ్రై అవుతున్న మటన్ మిశ్రమంలోకి వడపోసుకొని బాగా కలుపుకుని కొత్తిమీర వేసి మూత పెట్టి కాసేపు మరిగించుకోవాలి. షోర్బా బాగా మరిగాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మిరియాల మటన్ షోర్బా రెడీ.